ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎంసీ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. టీఎంసీ ఛానల్ ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ధ్యానాన్ని అందుకుంటున్నాం. మహాభారతంలోని మహనీయుల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు తెలుసుకుందాం ద్రోణాచార్యుడి గురించి. కౌరవులకు, పాండవులకు గురువైన ద్రోణాచార్యుల గురించి జ్ఞానాన్ని అందించడానికి అల్లాని సుజాత గారు మిర్యాలగూడ నుండి వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు టీఎంసీ ఛానల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనందరి గురువు విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన టిఎంసి ఛానల్ కి శతకోటి ధన్యవాదాలు. మనం గత కొద్ది రోజులుగా మహాభారతంలో మహనీయుల గురించి తెలుసుకుంటున్నాము. అందులో ఒక మహాగురువు, మహనీయుడైన ద్రోణాచార్యుడి గురించి తెలుసుకోవటం మన భాగ్యం. ముందుగా ద్రోణాచార్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కథ ఏంటి, ఆయన ఎందుకు విఫలం చెందాడు, ఆయన సఫలం ఎక్కడ అయ్యాడు, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి, నేర్చుకోకూడనిది ఏమిటి, ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఆయన జన్మ. ఆయన తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి అంశ నుండి, అంటే ఆయన కాంతి నుంచి వచ్చాడు. అందువలన భరద్వాజుని తండ్రిగా చెప్తారన్నమాట. తర్వాత ఆయన బాల్యం గురించి తెలుసుకున్నాం. ఆయన విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఆయనకి ఒక సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు, ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన పేరు ద్రుపదుడు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఎంతో సాన్నిహిత్యంగా ఆటపాటలతో విలువిద్యలు నేర్చుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా వీరిద్దరూ పెద్దవారయ్యారు. పెద్దవారైన తరువాత ద్రుపదుడు తాను నేర్చుకున్న జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నాడు. ద్రోణాచార్యుడు తాను నేర్చుకున్న జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నాడు. ద్రుపదుడు ప్రాపంచిక మార్గాన్ని ఎంచుకున్నాడు, అంటే రాజ్యాన్ని పరిపాలించటం అలాంటివి అనమాట. అయితే ద్రుపదుడు వెళుతూ వెళుతూ ద్రోణాచార్యుడికి చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ విషయంలోనైనా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నువ్వు ఎలాంటి దాని గురించి ఆలోచించకుండా నీకు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి రావచ్చు అని ద్రుపదుడు ఆయనకి హామీ ఇస్తాడు అనమాట. హామీ ఇచ్చి ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యులు వారు ఆయన మార్గంలో, ఆయన ఎంచుకున్న జ్ఞాన మార్గంలో ఆయనని పుట్టుక రీత్యా ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు అనమాట. బ్రాహ్మణుడైన ఆయన వేదాలను ఎంచుకోకుండా ధనుర్విద్యని ఎంచుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ధనుర్విద్య మీద అపారమైన విశ్వాసం, అపారమైన ప్రేమ అనమాట. అందువల్ల తన తరువాత కూడా ధనుర్విద్యలో మెళుకువలు, అత్యంత ఉత్తమమైన మెళుకువలు నేర్చుకొని తన దగ్గరకు వచ్చిన వారికి, పేద విద్యార్థులకి అందరికీ ఆయన విద్య బోధిస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోతుంది. చాలా కాలం గడిచిపోయిన తర్వాత ద్రోణాచార్యులు వారు కృపాచార్యుని చెల్లి అయిన కృపిని వివాహం చేసుకుంటాడు అనమాట. వివాహం చేసుకున్న తర్వాత వారికి అశ్వత్థామ జన్మిస్తాడు. అశ్వత్థామ పుట్టుకతోనే 3వ కన్ను కలిగి ఉంటాడు అనమాట. అంత శక్తివంతుడు. అయితే గురువుల్ని అత్యంత గౌరవంగా చూసుకునే ఆ రోజుల్లో కూడా ద్రోణాచార్యులు వారు కడు పేదరికంలో ఉండేవారు. ఎంత పేదరికంలో ఉండేవారు అంటే, ఒకరోజు అశ్వత్థామ తన తోటి స్నేహితులతో ఆడుకుంటూ వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగుతూ ఉంటే తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నా స్నేహితులందరూ పాలు తాగుతున్నారు, మరి నాకు కూడా పాలివ్వమ్మా అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు కృపి తన పేదరికాన్ని కొడుకు ముందు బయట పెట్టకుండా తెల్ల పిండిలో నీళ్లు కలిపి అవి వడకట్టి ఇచ్చి, ఇదిగో నాయన పాలు అని ఇచ్చి కొడుక్కిచ్చి తాగమని చెప్తుంది అనమాట. అప్పుడు అశ్వత్థామ చాలా కష్టంగా వాటిని తాగుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న ద్రోణాచార్యుడు మనసులో ఒక ఆలోచన రేపెడుతుంది అనమాట. నేను ఎంతో ధర్మంగా ఉన్నాను, నేనెంతో ధర్మ విద్యను బోధిస్తున్నాను, జ్ఞాన మార్గంలో ఉన్నాను,
కానీ నాకు ఈ పరిస్థితి ఏంటని అలా ఆలోచించుకుంటూ ఇది కాదు, ఈ పరిస్థితి నుంచి నేను ఆ అది మళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా తనకి తన బావమరిది అయిన కృపాచార్యుల వారు గుర్తొస్తారనమాట. కృపాచార్యుల వారు ఎవరు? హస్తినాపురంలో భీష్ముడి దగ్గర గురువుగా పిల్లలకి, అప్పుడు అది పాండుపుత్రులు కౌరవపుత్రులు పిల్లలుగా ఉంటారనమాట. పిల్లలుగా ఉంటుంటే వాళ్ళకి విద్యాభ్యాసం నేర్పిస్తూ ఉంటారనమాట. అట్లా తన బావగారి దగ్గరికి వెళ్తే ఏదైనా మనకి ఆధారం దొరుకుతుందని ఆలోచించుకొని వెళ్దామని అనుకుంటాడు అనమాట. వెళ్దాం అనుకొని సరే ఆలోచిస్తూ ఉండగా బంధువుల దగ్గరికి వెళ్తే చిన్నతనంగా ఉంటుందేమోనని సడన్ గా అతనికి ద్రుపదుడు గురించి గుర్తొస్తుంది అనమాట. ద్రుపదుడు ఏమంటాడు? నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను సహాయం చేస్తానని మాటిచ్చాడు కదా, సరే బంధువుల దగ్గరికి వెళ్ళేదానికన్నా మిత్రుల దగ్గరికి వెళదామని ద్రుపదుడి దగ్గరికి వెళ్తారనమాట. ద్రుపదుడు అప్పటికి ఈ మధ్యలో చాలా సంవత్సరాలు గడిచిపోతాయి కదా, ఆయన చాలా రాజ్యాలను సంపాదించుకుంటాడు, ఒక మహారాజుగా కొలువుదీరి ఉంటాడనమాట. ఈ విధంగా ద్రోణాచార్యుడు తన భార్యని తన కొడుకుని తీసుకొని నిండు సభలో ఉన్న ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకుండా పేరు పెట్టి ద్రుపద అని పిలుస్తాడు అనమాట. పేరు పెట్టి ద్రుపద అని పిలవంగానే ద్రుపద మహారాజుకి అహంకారంతో గుర్తుంటది, తనకి మిత్రుడు అని గుర్తుంటది, కానీ తన అహంకారం ఇంత చిన్న అతను నన్ను పేరు పెట్టి పిలుస్తాడా అని తనలోని అహంకారంతో ఏం చేస్తాడు? నువ్వెవరో నాకు తెలియదు, అయినా నీలాంటి అల్పులతో నాకు స్నేహం ఏంటి అని తన భటులను పిలిపించి ద్రోణాచార్యుడిని, తన పిల్లల్ని, తన భార్యని, తన పిల్లల్ని బయటికి నెట్టేపిస్తాడు అన్నమాట. నెట్టేపిస్తాడు. ఈ సందర్భంలో మనం ఇంకొకరి గురించి తెలుసుకోవాలి. అదే ఎవరు అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు. ఎందుకంటే మనకి డిఫరెన్స్ అర్థం కాదు. ఎవరు సంపదలకు విలువనిస్తున్నారు, ఎవరు మిత్రత్వానికి విలువిస్తున్నారు అని. ద్రుపదుడు ప్రాపంచిక సంపదలకి విలువిచ్చాడు, కానీ ద్రోణాచార్యుడు మిత్రత్వానికి విలువిచ్చాడు. అది ద్రుపదుడు నిలబెట్టుకోలేకపోయాడు. కానీ శ్రీకృష్ణుల వారు చూడండి, కుచేలుడు నిండు సభలో అడుగు పెడతా మహాప్రభు అనుకుంటూ శ్రీకృష్ణుడిని స్మరించుకుంటూ వస్తాడనమాట. స్మరించుకుంటూ వస్తే సింహాసనం మీద ఉన్న శ్రీకృష్ణుడు అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి కుచేలుడిని కౌగిలించుకుంటాడు. అంటే శ్రీకృష్ణుడు చూడండి, ఆయన ప్రాపంచికతకి, సిరి సంపదలకి, మన వేషధారణలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆయన మిత్రత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. చూడండి, ఈ సందర్భం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు ఎంతో మంది మిత్రులు ఉంటారు, వాళ్ళు మన మిత్రత్వానికి విలువనిస్తున్నారా? బయట ప్రాపంచికంగా ఉన్న సిరి సంపదలకు, విద్యలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అని మనం ఆలోచించుకొని వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రాపంచికంగా ఉన్న ప్రాపంచికానికి విలువనిచ్చే వారితో మర్యాదగా, గౌరవంగా మాట్లాడాలి. మిత్రత్వాన్ని విలువనిచ్చే వారితో మైత్రితో మాట్లాడాలి, అంటే ప్రేమతో మాట్లాడాలి. ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి. మిత్రుడైతే మిత్రత్వానికి విలువిచ్చే వారితో ఏ విధంగా ప్రవర్తించాలి, ప్రాపంచికతతో విలువిచ్చే వారితో ఏ విధంగా ప్రవర్తించాలో మనం ఈ సందర్భాన్ని బట్టి నేర్చుకున్నాం మిత్రులారా. అంతే, ద్రోణాచార్యుని గెంటేశారు కదా, ద్రోణాచార్యుడు బాధతో సరే హస్తినాపురం వెళ్ళి కృపాచార్యుడి దగ్గరైనా ఏదన్నా సాయం అడుగుదామని వెళ్తారనమాట. వెళ్తూ ఉండగా చిన్నపిల్లలైన పాండు మహారాజు పిల్లలు, ధృతరాష్ట్రుడి పిల్లలు అందరూ ఆడుకుంటుంటారు. వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఉన్న వారిలో అతి పెద్ద రాజులు వాళ్లే అనమాట. వాళ్ళు దేంతో ఆడుకుంటుంటారంటే బంగారు బంతితో ఆడుకుంటుంటారు. బంగారు బంతితో ఆడుకుంటుండగా అది వెళ్ళి బావిలో పడుతుంది. బావిలో పడుతుంటే పిల్లలందరూ చుట్టూ చేరి దీన్ని ఎలా తీయాలని కేరింతలు కొడుతూ ఉంటారన్నమాట. అంటే అల్లరి చేస్తూ ఉంటారనమాట. అల్లరి చేస్తూ ఉంటుంటే అదే మార్గంలో వెళ్తున్న ద్రోణాచార్యులు వారు అది చూసి తన బాణాలతో తాడును తయారు చేసి అది అర్జునుడికి ఇచ్చి దాన్ని పైకి తీపిస్తారనమాట. అప్పుడు అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆశ్చర్యపడతాడు అనమాట. ఈయన ఎంత గొప్ప గురువు, ఈయన దగ్గర మనం విద్యాభ్యాసం చేస్తే మనం ఎంతో గొప్పవారం అవుతామని ఆలోచించుకొని భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఆయనకు వివరించి, మేము పలానా వారి దగ్గర మేము విద్యాభ్యాసం నేర్చుకోవాలని అనుకుంటున్నామని భీష్ముల వారికి చెప్తారనమాట. అప్పుడు భీష్ముల వారు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని, కృపాచార్యుడు ద్రోణాచార్యుడు బావా బామర్దులు అని తెలుసుకొని కృపాచార్యుల వారిని పిలిపించి, కృపాచార్య, ద్రోణాచార్యుడిని
ద్రోణాచార్యుని మన పాండుపుత్రులకు కౌరపుత్రులకు విద్యాభ్యాసం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నువ్వు అతన్ని పిలిపించి దానికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అడుగుతారన్నమాట. అప్పుడు ద్రోణాచార్యుడు వారు వచ్చి దానికి ఎంతో సంతోషించి తన కొడుకు తను దేనికి ఇదంతా చేసేది తన కొడుకు కోసమే, తనకు ఆ అవకాశం వచ్చింది, ఓకే నేను పాండుపుత్రులకి కౌరవుల పుత్రులకి నేను విద్యాభ్యాసం నేర్పిస్తాను అని తన ఆశ్రమానికి తీసుకెళ్లి విద్యాభ్యాసం పాండుపుత్రులకి కౌరవ పుత్రులకి విద్యాభ్యాసం మొదలు పెడతారనమాట. విద్యాభ్యాసం మొదలుపెట్టి వాళ్ళకి ఎవరెవరికి ఏవేవి కళలలో నైపుణ్యం ఉన్నదో వాళ్ళకి ఆ విద్యలు నేర్పిస్తూ ఉంటాడనమాట. అయితే అందులో భాగంగా ధనుర్విద్యను నేర్పించేటప్పుడు ఆ పక్కన ఒక అడవిలో ఏకలవ్యుడు అనే బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు వీళ్ళకి ద్రోణాచార్యుడు నేర్పించే విద్యలని చాటుగా చూసి తను కూడా నేర్చుకుంటాడు. తను కూడా ఆ విద్యలన్నిటిని చూసి పక్కకెళ్ళి ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాడు అనమాట. నేర్చుకొని ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వస్తారనమాట. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి, గురువర్య, నాకు ఈ ధనుర్విద్య నేర్చుకోవాలని ఎంతో ఆశగా ఉంది, నాకు కూడా నేర్పించండి మీ శిష్యులతో పాటు అని అడుగుతారు అనమాట. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏమంటారంటే, అప్పటి కాలంలో ఏ విధంగా ఉండేదంటే కొన్ని విద్యలు క్షత్రియులు అంటే రాజులు మాత్రమే నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు నేర్చుకుంటే అది రాజ్యానికి ప్రమాదకరంగా ఉండేది. అప్పటి పరిస్థితులు అప్పటి కాలమానం అలా ఉండేదన్నమాట. అయితే నువ్వు ఈ బాబు ఇది నేను నీకు నేర్పించలేను, ఇది కొన్ని వర్గాల వారికి మాత్రమే నేర్పించవలసిన విద్య, నువ్వు ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు, నువ్వు చూడొద్దు, ఈ విలువిద్యను నువ్వు నేర్చుకోవద్దని చెప్పి ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి పంపించేస్తారనమాట. పంపించేస్తే ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే, ఆహా నాకు ఇది నేర్చుకోవాలని ఇంకా కోరికగా ఉందని ద్రోణాచార్యుడు గారి విగ్రహం పెట్టుకొని ఆయన ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. అయితే ఈ మధ్యలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు కాలక్రమేణా అందరూ ధనుర్విద్య నేర్చుకుంటూ ఏకలవ్యుడు పెద్దవాడైతాడు విగ్రహం పెట్టుకొని, ఇటు అర్జునుడు దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు అనమాట. పెద్దవాళ్ళు అయిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర ఒక స్పెషల్ విద్య ఉంటది అనమాట. అదేంటిదంటే ఆ విద్య పేరు ఏం పేరంటే శబ్దబేరి విద్య అనమాట. శబ్దబేరి విద్య అంటే మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండి ఎక్కడో ఉన్న సౌండ్ ద్వారా అక్కడ ఆ ప్లేస్ లోకి మనం బాణాలను వదులుతాం అనమాట. అది ఆయన దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిఫికేషన్ అనమాట. అది ఆయన ఏమనుకుంటారంటే, నా దగ్గర నేర్చుకున్న శిష్యుల్లో శ్రేష్టమైన వారికి ఈ శబ్దవేరి విద్య నేను నేర్పించాలని ఆయన డిసైడ్ అవుతారు అనమాట. అయితే శ్రేష్టమైన వారిని ఈయన ఎట్లా డిసైడ్ చేస్తాడు అని అందరు అనుకుంటారు అనమాట. పిల్లలందరూ అనుకుంటే అప్పుడు వాళ్ళకి ఒక పరీక్ష పెడతాడు అనమాట. ఏం పరీక్ష పెడతాడంటే, ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి బొమ్మను పెట్టి దాని కన్ను కొట్టమని, బాణంతో దాని కన్ను కొట్టాలని ఒక టెస్ట్ పెడతారు అనమాట. పెట్టినప్పుడు ఫస్ట్ గా భీముడిని ప్రయత్నం చేయమని చెప్తారనమాట. అది మామిడి చెట్టు. భీముడిని నీకేం కనిపిస్తుందని అడిగితే, భీముడు స్వతహాగా భోజన ప్రియుడు కాబట్టి ఆయన నాకు మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్తారనమాట. తరువాత నువ్వు దీనికి అర్హుడు కాదని ఆయన పంపించేస్తారు. తర్వాత దుర్యోధన్ని అది నీకేం కనిపిస్తుందని అడుగుతారనమాట. నాకు చెట్టు కనిపిస్తుంది అని చెప్తారనమాట. నువ్వు కూడా దీనికి అర్హుడు కావని పంపిస్తారు. ఇట్లా అందరినీ అడిగి లాస్ట్కి వచ్చే వరకు అర్జునుడు ఒక్కడు మిగులుతాడు అనమాట. అర్జునుడు మిగిలితే అర్జునుడు అడుగుతాడు అనమాట, నీకేం కనిపిస్తుంది అంటే, నాకు ఆ పక్షి కన్నే కనిపిస్తుందండి, అయితే దాన్ని ఛేదించు అని అంటారనమాట. అప్పుడు అర్జునుడు ఆ బాణాన్ని విసరంగానే ఆ పక్షి బొమ్మ 2 ముక్కలే కింద పడిపోతుంది అనమాట. అప్పుడు తన తన శిష్యుల్లో శ్రేష్ఠుడు అర్జునుడని ప్రకటించి తనకి శబ్దబేరి విద్య నేర్పిస్తానని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే, మామూలుగా మనకి 7 కోశాలు ఉంటాయి, నేర్పించమని చెప్తారు కదా, డైరెక్ట్ గా నేర్పించను నువ్వు ప్రాక్టీస్ చెయ్యొద్దని చెప్పినా సరే ఏకలవ్యుడు గురువు గారి బొమ్మ పెట్టుకొని ధనుర్విద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట, నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏకలవ్యుడు అదంతా తెలుసుకొని, మనకి 7 కోశాలు ఉంటాయి, ఆ 7 కోశాలలో మనకి నాలెడ్జ్ విజ్ఞానమయ కోశం, అది 5వ కోశం అనమాట. విజ్ఞానమయ కోశంలో మన నాలెడ్జ్ అంతా అందులో దాగి ఉంటుంది. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చుని తన విజ్ఞానమయ కోశాన్ని యాక్టివేట్ చేసుకొని ద్రోణాచార్యుడి
విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తాడు. ఇది సాధ్యమా అంటే మన మునులు, మన ఋషులు, మన మహర్షులు అంతా చేసింది ఇదే. దానికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే వాల్మీకి రామాయణం జరగక ముందే తన తాడైతో జరగబోయే రామాయణాన్ని రాశారు. రామాయణం జరగక ముందే రామాయణం ఇలా జరుగుతుంది అని వాల్మీకి రాశారనమాట. దానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. ధ్యాన సాధనతో ఏదైనా సాధ్యమే అని ఏకలవ్యుడు తన విజ్ఞానమయ కోశంతో కోశాన్ని యాక్టివేట్ చేసుకొని ద్రోణాచార్యుల వారి 5th డైమెన్షన్ అయిన విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళి అందులో ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకొని, అక్కడ ఏముంది శబ్దవేరి నాలెడ్జ్ ఉంది, ఆయనకు కావాల్సినంత నాలెడ్జ్ అంతా తీసుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఆ విద్యనంతా ప్రాక్టీస్ చేసేస్తాడు అన్నమాట. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకరోజు ఏకలవ్యుడు తను ధనుర్విద్య ప్రాక్టీస్ చేస్తుండగా పాండవుల కుక్క ఒకటి అరుస్తూ ఉంటుంది. అరుస్తూ ఉంటుంటే ఎక్కడో ఉన్న ఏకలవ్యుడు పాండవుల దగ్గర ఉన్న ఆ కుక్కకి బాణాలు వదులుతాడు అనమాట. అరవకుండా దాని మూతికి కట్టేసేటట్టు అట్లా బాణాలు విసురుతాడు అనమాట. విసరంగానే అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఇంత గొప్ప విలుగాడు ఉన్నాడా? ఈ విద్య నాకు కూడా తెలియదే. మరి ద్రోణాచార్యుల వారు నాకు ఇలాంటి విద్య నేర్పిస్తా అని చెప్పారు కదా, మరి ఇది ఇంతకు ముందే వేరే వాళ్ళకి తెలిసింది అని ఈ కుక్కని ద్రోణాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని చూపిస్తారనమాట. చూడండి అర్జునుడు ఎంత గొప్పవాడు చూడండి. తన గురువు గారు తన ఒక్కడికి ఇంతవరకు ఈ శబ్దవేరి విద్య ఎవ్వరికీ తెలియదు ఈ భూమి మీద, నీకే నేర్పిస్తానంటే గురువు గారిని నువ్వు ఎవరికో నేర్పించావు అని అనకుండా చూడండి ఎంత గొప్ప వీరుడు ఉన్నాడో అని ఆ వీరుడు పొగుడుతూ చూడండి. పాండవులకి పాండవులకి కౌరవులకి డిఫరెన్స్ అదే. పాండవులు ప్రతి దానిని పాజిటివ్ గా తీసుకుంటారు. దుర్యోధన ఏదైనా మాకే కావాలనుకుంటారు. పాండవులు మాత్రం ఏదైనా సరే ఎవరికి వచ్చినా అందరూ నేర్చుకోవాలి, అందరూ ముందుండాలని ఆలోచిస్తారన్నమాట. అయితే ఆ కుక్కని ద్రోణాచార్యులు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారన్నమాట. ద్రోణాచార్యులు వారు ఆ కుక్కను చూసి ఆయన కూడా ఇప్పుడు శిష్యుడికి అంత నాలెడ్జ్ ఉంటే గురువు గారికి ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఆయన కూడా కళ్ళు మూసుకొని ఏం జరిగిందా అని చూస్తారన్నమాట. అయితే ఏకలవ్యుడు తన విజ్ఞానమయ కోశంలోకి వచ్చి తన శబ్దవేరి విద్యని తీసుకెళ్లాడని ఆయనకు అర్థమైందనమాట. అర్థమయ్యి అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడు కలిసి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తారనమాట. దగ్గరికి వెళ్తే ఏకలవ్యుడు ద్రోణాచార్యులు వాడు రావడం చూసి సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. సాష్టాంగ నమస్కారం చేసి, గురువర్య ఇంతకాలానికి నా మీద మీకు దయ కలిగిందా, మీకేం కావాలని అడుగుతాడనమాట. మీకేం కావాలని అడిగితే అప్పుడు ద్రోణాచార్యులు వారు ఆయనను పైనుంచి కింద దాకా చూసి నీ బొటన వేలు కావాలని అడుగుతాడు. చూడండి ప్రాపంచికంగా అందరు ఏమనుకుంటారంటే అర్జునుడికి శబ్దవేరి విద్య నీ ఒక్కడికే నేర్పిస్తాను, ఈ భూమి మీద ఇంకెవరికి ఈ విద్య తెలియదు, అర్జునుడికి ఇచ్చిన మాట తప్పవలసి వస్తుందని ఆయన ఏకలవ్యుని బొటనవేలు అడిగారని అందరు ఇప్పుడు దాకా నేను కూడా అదే అనుకున్నాను, అందరూ అదే అనుకుంటారు. కానీ అక్కడ యాక్చువల్ గా జరిగింది ఏమిటి అంటే ఏకలవ్యుడు ఆ కాలమాన ప్రకారం ఆ జాతి వారు అది నేర్చుకోకూడదు, కానీ నేర్చుకున్నాడు, వద్దన్నా నేర్చుకున్నాడు. శబ్దవేరి విద్యను కూడా తన ధ్యాన సాధన వల్ల నేర్చుకుని దానిని ఆయన ఎక్కడ దుర్వినియోగం చేస్తాడో అన్న ఉద్దేశంతోనే ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలు అడిగాడు. దానికి ప్రూఫ్ కూడా ఉంది. చూడండి మహాభారతంలో లాస్ట్ గా ఏకలవ్యుడు దుర్యోధన పక్షాన చేరుతాడు, అంటే అధర్మం పక్షాన చేరుతాడు. చూడండి ఒక గురువు కాలాన్ని ఎంత ముందుగా ఊహించాడు, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఎవరు ఏ విధంగా నడుస్తారు అనేది ద్రోణాచార్యులు వారు ముందే గమనించి అది అధర్మ పక్షాన వెళ్తే లోక వినాశనం జరుగుతుందని బొటనవేలుని అడుగుతాడు. కానీ ఆ బొటనవేలు ఏకలవ్యుడు ఇచ్చేసిన తర్వాత కూడా ఆయన ప్రాక్టీస్ ఆపడు, అది తర్వాత విషయం, అది వేరే విషయం. కానీ అది అక్కడ లోకం తీరు ఎలా ఉందంటే అది అర్జునుడి కోసం చేసిందని చెప్తారు, కానీ అది అర్జునుడి కోసం చేసింది కాదు. అది ఎక్కడ అధర్మ పక్షాన, అంత విలువైన విద్య అధర్మ పక్షాన చేరితే లోక వినాశనం జరుగుతుంది అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ద్రోణాచార్యుడు వారు ఏకలవ్యుని బొటనవేలు అడుగుతారనమాట. ద్రోణాచార్యుడి జీవిత పర్యంతం ఆయనలో 2 లోపాలు, అంటే అవి ఎదుటి వాళ్ళ లోపాలను ఎత్తి చూపాలని కాదు, కానీ 2 సార్లు ఆయన అధర్మాన్ని పాటించారు. ఏది అంటే ఒకటి అదే అధర్మం కాదు, కానీ అది చేసింది ధర్మం కోసమే చేశారు. కానీ ఏకలవ్యుని బొటనవేలు కొడుకు విషయంలో
ఈ రెండు విషయాలలోనే ఆయన కొంచెం ధర్మం కోసం అధర్మం చేశారు. కానీ అది నిజంగా అధర్మం అయితే కాదు. ఆయన ధర్మం కోసమే చేశారు. ఒక్క కొడుకు విషయంలోనే అధర్మాన్ని పాటించారు. అందుకే ఆయన మహాభారతంలో యుద్ధంలో అది కౌరవుల పక్కన నిలబడి మరణించాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ విధంగా ఏకలవ్యుడి బొటనవేలు తీసుకుంటారనమాట. ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత అర్జునుడికి శబ్దభేరి విద్య నేర్పించడం, ఇంకా ఆయన దగ్గర ఉన్న విశేషమైన విద్యలన్నిటినీ అందరికీ సరిసమానంగా పంచుతారు. చివరిగా ఏమైతుందంటే అన్నదమ్ముళ్ళు ఎవరు కౌరవులు పాండవుల మధ్య విభేదాలు వచ్చి లాస్ట్ కి మహాభారత యుద్ధంలోకి ప్రవేశిస్తారనమాట. మహాభారత యుద్ధంలోకి ప్రవేశించినప్పుడు ఎప్పుడు మహాభారత యుద్ధంలో ప్రవేశించటానికన్నా ముందు ఎప్పుడైనా సరే ద్రోణాచార్యులు వారు భీష్ముడి పక్కనే ఉండేవారు. ఎందుకంటే ఆయనకి కృతజ్ఞత. ఏంటి ఆ కృతజ్ఞత? కడు పేదరికంలో పిల్లలకి అన్నం పెట్టలేని, పాలు ఇవ్వలేని స్థితిలో కూడా ఉన్న రోజుల్లో భీష్ముడు తనని ఆదరించాడు, తనకు కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చాడు. ఆ ఒక్క కృతజ్ఞతే ఆయనని ఎల్లప్పుడూ భీష్ముడి వైపే నిలబెట్టింది. ఈ విధంగా మహాభారత యుద్ధం అది 15వ రోజు చేరింది. ఆ 15వ రోజులో ఏం జరిగింది అంటే చాలా మంది మరణించారు. అప్పటికి భీష్ముడు మరణించారు, చాలా మంది కౌరవుల తరపున మరణించారు, పాండవుల తరపున మరణించారు. అది ద్రోణాచార్యుడు ఆ రోజు మరణించవలసిన రోజు అనమాట. అది శ్రీకృష్ణుల వారు డిసైడ్ చేస్తారు, ఈ రోజు ద్రోణాచార్యుల వారిని సంహరించాల్సిందే, లేకపోతే ఇంకా ఎంతో చనిపోవాల్సిన స్థితి వస్తది అని ఏం చేస్తాడంటే పాండవులందరినీ పిలిపించి ఏం చేయమంటాడంటే, ఈరోజు అశ్వత్థామ హతహ అని మీరు అబద్ధం చెప్పాలని చెప్తారన్నమాట. అబద్ధం చెప్పాలని చెప్తే అర్జునుడు ఒప్పుకోడు, భీముడు ఒప్పుకోడు, కానీ ఒప్పిస్తాడనమాట. ఎవరు? శ్రీకృష్ణుడు. తప్పదు, మీరు ధర్మం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ అబద్ధం చెప్పాల్సిందే అంటే అర్జునుడు భీముడు దానికి ఒప్పుకుంటాడు. కానీ ధర్మరాజు దానికి నేను ససేమిరా, నా జీవన పర్యంతం నేను ధర్మం కోసమే, నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, నేను ధర్మాన్నే ఆచరించాను, నేను ధర్మాన్నే పాటించాను, నేను అబద్ధం ఆడనని చెప్తాడన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఏమని చెప్తారంటే, అశ్వత్థామ అనే గుర్రం ఉంది కదా, అశ్వత్థామ హతహ కుంజరహ అని చిన్నగా చెప్పమని చెప్తారు. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ తప్పదు, ఇంకా నేను అది చెప్పాల్సిన సమయం వచ్చిందని సరే అని ఒప్పుకుంటారు అనమాట. యుద్ధంలోకి వస్తారు. యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత ద్రోణాచార్యుల వారు భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటే అర్జునుడు అంటాడు కదా, అశ్వత్థామ అథ అంటాడు. నేను నమ్మను అని ద్రోణాచార్యుడు చెప్తాడు. తర్వాత భీముడు చెప్తే నేను నమ్మను, అశ్వత్థామ హత అని భీముడు చెప్తాడు, నేను నమ్మను. ధర్మరాజా, అప్పుడు ద్రోణాచార్యులు వారు ఏమంటారంటే, ధర్మరాజా నువ్వు చెప్పు, నేను నమ్ముతాను అని చెప్తారనమాట. నువ్వు చెప్పు, నేను నమ్ముతాను అనగానే అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే, అశ్వత్థామ హతహ అని పెద్దగా తల ఎత్తి అని తల వంచుకొని కుంజరహ అని చిన్నగా అంటాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు నిజంగానే తన కొడుకు చిరంజీవి అని ద్రోణాచార్యుడికి తెలుసు. కానీ ఆ టైంలో పుత్రుడి మీద ఉన్న వాత్సల్యం ఆయనని మైమర్పిచ్చేసింది అనమాట. ఆయన ఏది వాస్తవమో తెలుసుకోలేని స్థితికి తీసుకొచ్చేసింది. ఇంకా ద్రోణాచార్యుడు, నా పుత్రుడు కోసమే నేను ఇదంతా చేశాను, నా పుత్రుడే లేనప్పుడు ఇంకా నాకు ఎవరు ఉంటే ఏంది, ఎవరు లేకపోతే ఏందని ఆయన దగ్గర ఉన్న అస్త్రాలను మొత్తాన్ని వాడి అందరినీ చంపుతా ఉంటాడు అనమాట. ఇష్టం వచ్చిన విధంగా వేల మంది చనిపోతుంటే అప్పుడు శ్రీకృష్ణుడు వారు ఏం చేస్తారంటే కాలాన్ని కాసేపు ఆపుతారనమాట. కాలాన్ని కాసేపు ఆపి ద్రోణాచార్యుడు, ఇది ఎంతో ముఖ్యమైన సంఘటన అనమాట. ఏంటిది అది అంటే, ద్రోణాచార్యుడికి శ్రీకృష్ణుడికి జరిగే సంవాదము ఎంత గొప్ప సందేశం ఇస్తుందంటే, ఇది మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సందేశం అనమాట. అప్పుడు ఏంటి ఈ బీభత్సము? శ్రీకృష్ణుల వారు అడుగుతారనమాట ద్రోణాచార్యుడిని, ఏంటి ఈ బీభత్సము, ఎంతమందిని చంపుతావు అని ద్రోణాచార్యుని వాడు అడిగితే, నా జీవన పర్యంతము నేను ధర్మంగా జీవించాను, నేను ఒక్క విషయంలో నా ధర్మాన్ని నేను దాటాను, అది నా కొడుకు విషయంలోనే. ఈ రోజు నా కొడుకే లేనప్పుడు ఇంకా నాకు ఎవరుంటే ఏంది, ఎవరు లేకపోతే ఏంది అని అడుగుతారు అనమాట. అప్పుడు
శ్రీకృష్ణ వారు అంటారన్నమాట, సరే నీ కొడుక్కి నువ్వేమిచ్చావు అని అడుగుతారు అనమాట. అప్పుడు ద్రోణాచార్యుడు ప్రేమ, ఆనందం, సుఖం, రాజ్యం నా కొడుక్కి నేను ఇచ్చాను, నేను ఇది తప్ప అని ద్రోణాచార్యుడు వారు శ్రీకృష్ణుడు అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారు నీ కొడుక్కి నువ్వు సంస్కారం ఇచ్చావా, జ్ఞానం ఇచ్చావా, క్షమించటం ఇచ్చావా, విచక్షణం ఇచ్చావా, వీటన్నింటికన్నా ముఖ్యమైనది ధర్మాన్ని ఇచ్చావా అని అడుగుతారు. చూడండి ఎంత గొప్ప గురువు. ఒక మహాభారత యుద్ధానికి ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసిన ఒక గురువు తన కొడుకు దగ్గరికి వచ్చే వరకల్లా ఏ విధంగా ఆలోచించారు. ఆయన ఆలోచించటం వల్ల అసలు ఎంత తన కొడుకు విషయంలో శ్రీకృష్ణ వారు ఒక సందర్భంలో చెప్తారనమాట, ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడి వల్లనే అసలు ఈ మహాభారత యుద్ధం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ధర్మపరులు, కానీ వాళ్ళు అధర్మాన్ని ఉపేక్షించారు, అంటే అధర్మానికి సపోర్ట్ చేశారు. చూడండి ఒక్క ఉపేక్ష, కొడుకు అధర్మాన్ని ఉపేక్షించటం వల్ల ఇంతమంది వినాశనం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని శ్రీకృష్ణుల వారు అడుగుతారు అనమాట. శ్రీకృష్ణుల వారు అడిగి నువ్వు నీ కొడుక్కి సంతోషం, ప్రేమ, ఆనందం ఇవ్వటం తప్పు కాదు, విచక్షణ జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇవ్వకపోవటం తప్పు. నీ కొడుకు గంజి నీళ్లు తాగుతుంటే నువ్వు అది చూసి బాధపడి నేను ఈ మార్గంలోకి వచ్చానని చెప్పావు కదా, గంజి నీళ్లు తాగి వాటిని అసహించుకొని దుర్యోధనుడి పక్షాన చేరిన అశ్వత్థామను నువ్వు ఆ రోజే హెచ్చరించి ఉంటే నీకు ఈ రోజు నీ కొడుక్కి నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజే దుర్యోధనుడు చూపించిన సిరి సంపదలకి, రాజ్యాలకి నీ కొడుకు వ్యామోహ పడకుండా ఉంటుంటే నీ కొడుకు కానీ నీకు కానీ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని శ్రీకృష్ణుల వారు ద్రోణాచార్యుడికి చెప్తారనమాట. ఇంకో మాట చెప్తారు, ఈ ప్రపంచంలో నీ కొడుక్కి నువ్వు చేసిన ద్రోహం ఇంకెవ్వరూ చేయలేదని చెప్తారు. చూడండి దుర్యోధనుడు తన రాజ్యాభిలాష కోసమే అశ్వత్థామకి ఆశ చూపించాడు సిరి సంపదల మీద, కానీ ఏది కరెక్టు ఏది రాంగు అని తెలిసిన అన్ని తెలిసిన గురువు తన కొడుక్కి ఏ మార్గాన్ని ఇచ్చాడు, అధర్మ మార్గాన్ని ఇచ్చాడు. కానీ ఆ భ్రమలో ఉండిపోయాడు. పుత్రుని మీద వ్యామోహంతో తను ఏం చేస్తున్నాడో కూడా అర్థం చేసుకొని స్థితికి వెళ్ళిపోయాడు అనమాట ద్రోణాచార్యుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడి మధ్య అత్యంత విశేషమైన జ్ఞానం మనకి లభించింది. జరిగిన సంభాషణలో విశేషమైన జ్ఞానం లభించింది. మనం కూడా అనుకుంటాం మన పరిస్థితికి, మనం పేదరికంలో ఉన్నాం అనుకో, మనం పేదరికంలో ఉన్నాము, మన పిల్లలకి తెలియవద్దు, వాళ్ళైనా మంచిగా ఉండాలి. లేదు, పేదరికము నేర్పించాలి పిల్లలకి, మన స్థితి నేర్పించాలి. మనం ఉన్నదానికి మనం అసహించుకోకూడదు. మనం పేదరికంలో ఉన్నామా, మనం ఎలా ఉన్నాము, సరైన మార్గంలో ఉన్నామా లేదా, మనం వాళ్ళ మీద వ్యామోహంతో మనం అనుకుంటాం కదా, ప్రేమతో చేస్తున్నాం అనుకుంటున్నాం. ఈ రోజు మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాము అనేది ఏ విధంగా పెంచాలి అనేది ద్రోణాచార్యుడి జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే అదే విధంగా అక్కడ శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుల వారి సంవాదం అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు ఇవంతా విని తాను చేసిన తప్పును తెలుసుకొని కుప్పకూలిపోతాడనమాట. కుప్పకూలిపోగానే శ్రీకృష్ణుల వారు ఏం చేస్తారంటే అర్జున్ని బాణం వదలమని చెప్తాడనమాట. అర్జున్ని బాణం వదలమంటే వాళ్ళు నా గురువు మీద నేను చనిపోవటానికి కూడా సిద్ధపడతాను, కానీ నా గురువు మీద నేను బాణాన్ని వదలనని చెప్తాడు. భీష్ముడు అలానే చెప్తాడు, ధర్మరాజు అలానే. చూడండి వాళ్ళకి ఎంత గొప్ప సంస్కారం ఉందో చూడండి. మనం అనుకుంటాం గాని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మీద మక్కువ ఎక్కువ అని అనుకుంటాం, ప్రేమ ఎక్కువ దుర్యోధను అంటే. కానీ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ప్రేమ కాదు, రాజ్యం మీద ప్రేమ. సేమ్ అదే అలవాటు దుర్యోధనుడికి కూడా వచ్చింది. రాజ్యం మీద ప్రేమతో ఎలాంటి పనికైనా చేయడానికి సిద్ధపడ్డాడు. ఎలాంటి పని అయినా అంటే తన బాబాయి పిల్లల్ని కూడా చంపటానికి, తన చిన్నాన్న పిల్లల్ని చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. చూడండి అదే పాండవులు
అలాంటి స్థితిలో అప్పటికి చాలా మంది, అభిమన్యుడు మరణించాడు, తన వాళ్ళు చాలా మంది మరణించారు. కానీ అలాంటి మరణ స్థితిలో కూడా వాళ్ళు తమ ధర్మాన్ని మర్చిపోలేదు. గురువుకి బాణం వెయ్యకూడదు. చూడండి, పాండురాజు తన పిల్లల్ని ఎంత గొప్పగా పెంచాడు, ధృతరాష్ట్రుడు తన పిల్లల్ని ఏ విధంగా పెంచాడు, ద్రోణాచార్యుడు అశ్వత్థామని ఏ విధంగా పెంచాడు. చూడండి, మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలో మనం ఈ కథను బట్టి మనం నేర్చుకోవాలి మాస్టర్స్. అప్పుడు ద్రోణాచార్యుడికి మృత్యువైన దుష్టజముడు వచ్చి, దుష్టజముడి జన్మే ద్రోణాచార్యుని చంపాలి. అయితే ఏమైతుందంటే, విలువిద్య అంతా నేర్చుకున్న తర్వాత అర్జునుడు మీకు గురుదక్షిణగా అందరూ చాలా ఇస్తారు. అది ఏమిస్తారు? సిరి సంపదలు ఇస్తారు, రాజ్యాలను ఇస్తారు. కానీ ద్రోణాచార్యుడు అక్కడ తృప్తి చెందడు. మీరు తృప్తి చెందాలంటే నేనేం చేయాలంటే, ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి జరిగిన విషయాన్ని గురించి అర్జునుడికి చెప్తాడు ద్రోణాచార్యుడు. అప్పుడు అర్జునుడు ద్రుపదుడితో యుద్ధం చేసి ద్రుపదుడిని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద వేస్తారనమాట. కాళ్ళ మీద వేస్తే అప్పుడు ద్రోణాచార్యుడు క్షమించి సగం రాజ్యం ఆయన తీసుకుంటాడు, సగం రాజ్యం ద్రుపదుడిని పరిపాలించుకోపో అని చెప్పి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆయన కోపంతో యజ్ఞం చేసి యజ్ఞంలోంచి దుష్టజముని సృష్టిస్తాడనమాట. ఆయన టార్గెట్ అయింది ద్రోణాచార్యుని చంపటం, ఆయన జన్మ లక్ష్యం ఏంది ద్రోణాచార్యుని చంపటం. ఇంకెప్పుడైతే అర్జునుడు, భీష్ముడు, మిగతా ధర్మరాజు వాళ్ళందరూ మా గురువు మీద మేము బాణాలు విసరమం అన్నారో అప్పుడు దుష్టజముడిని తీసుకొచ్చి బాణం వదలమంటాడు. తన తండ్రి పగను తన పగగా భావించి దుష్టజముడు ద్రోణాచార్యుడి మీదకి బాణం వదులుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు వారు కుప్పకూలి తనలో ఉన్న శక్తులన్నింటినీ ప్రకృతిలోకి వదిలిపెడతాడనమాట. ఆ శక్తులన్నీ శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోతాయి అన్నమాట. ఈ విధంగా ద్రోణాచార్యుడి కథ సమాప్తమవుతుంది. ఈ విధంగా మనం ద్రోణాచార్యుడి ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే, మనం మిత్రత్వం చేసేటప్పుడు మనం ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళు సిరి సంపదల గురించి ఆలోచిస్తే వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, వాత్సల్యంతో ఉన్న ప్రేమతో ఉన్న మిత్రుడితో మనం ఏ విధంగా ప్రవర్తించాలి. అదే విధంగా మన పిల్లల్ని మనం ఎంత ఎరుకతో పెంచాలి, మనం ప్రేమతో పెంచాలి కానీ వాత్సల్యంతో పెంచకూడదు. ప్రేమకి వాత్సల్యానికి డిఫరెన్స్ ఏంటంటే, ప్రేమ ధర్మ మార్గము, వాత్సల్యము అధర్మ మార్గము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన టిఎంసి వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.